హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేనైతే ఇంట్లోనే ఆవకాయ పచ్చడిని అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పుడు కూడా కొంచెము లేట్గా పెట్టుకుంటా, ఎందుకంటే మామిడికాయలు కొంచెం చీప్ అయినాక పెట్టుకుంటాను. అట్లనే ఈసారి కూడా తీసుకొని వచ్చి ఇట్లా నేనైతే ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అన్నీ వాష్ చేసుకొని కొంచెం వాటర్ అంతా పోయే వరకు. తర్వాత ఇక్కడ మసాలాకు అయితే నేను అల్లం వెల్లుల్లి వేయించి కొంచెం ఆయిల్లో పెట్టుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కూడా పౌడర్ చేయించుకున్నాను. ఎండలో పెట్టేసి పౌడర్ చేసుకున్నాను. పల్లి ఆయిల్ కూడా నేను అక్కడ పెట్టుకున్నాను. తర్వాత నాకైతే ఒక 4 కప్పుల ఈ మామిడికాయ ముక్కలు అయితే అయ్యావి. ఈ గిన్నెతో తీసుకున్నాను. అందుకని నేను ఇక్కడైతే దొడ్డుప్పున అయితే ఒక సగం వరకే నేను వేసుకున్నాను. మనకి సాల్ట్ తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే ప్రాబ్లం కదా అని కొంచెమే వేసుకున్నాను. తర్వాత ఈ కారం ఉంటుంది కదా, కారాన్ని కూడా నేను ఈ ముందు తీసుకున్న ఆ బాల్తోనే కొలుచుకొని అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే వేసుకున్నాను 1 కప్పు. తర్వాత ఆవాల పొడి అయితే సగం వరకు అయితే వేసుకున్నాను. ఇట్లా మనము కప్పుల సాయంతో చేసుకుంటే ఏంటంటే మనకి కొలతలు ఈజీగా అర్థమవుతాయి. తర్వాత జీలకర్ర పొడి కూడా నేను ఒక చిన్న కప్పు వరకు అయితే వేసుకున్నాను. జీలకర్ర మరీ ఎక్కువగా అయితే వేసుకోలేదు. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. అక్కడ చూసారా, మెంతులు అయితే నేను ఒక 2 స్పూన్స్ వరకే వేసుకున్నా. ఎక్కువ మెంతు పొడి వేయడం వల్ల చేదైతే మనకి వచ్చేస్తుంది. తర్వాత అయితే వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేసుకున్నా. నాకైతే ఇప్పుడు ఒలుచుకోవడానికి టైం లేదని కొన్ని వేసుకున్నాను, కానీ ఈ పచ్చడికి ఇవి సరిపోవు, ఇంకొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇవి కూడా అల్లం వెల్లుల్లి నేను ఆయిల్లో ఫ్రై చేసి పెట్టానని చెప్పాను కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ బాల్లో అయితే నేను పల్లి ఆయిల్ అయితే ఇక్కడ తీసుకున్నాను. పల్లి ఆయిల్ వేయడం వల్ల పచ్చడి అయితే చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవాలి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పచ్చడికి. ఇవన్నీ కూడా నేను మంచిగా అయితే కలిపేసుకొని ఒక 1 డే అయితే పెట్టుకున్నా. తర్వాత నెక్స్ట్ డే అయితే చూసేసరికి చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ అయితే నాకు కలుపుకోవడానికి బకెట్లో అయితే రావడం లేదు. నేనైతే ఎప్పుడు ఒక గమ్లా లాంటిది అయితే ఉంచుకుంటాను, కానీ ఈసారి అయితే అది పైన ఉండిపోయింది, తీయడానికి రావట్లేదని ఈ బకెట్లో అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇట్లా కింద నుంచి అయితే పైకి మొత్తం కలుపుకుంటున్నాను. నేను చేసే పచ్చడి అంటే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టము, చాలా ఇష్టంగా అయితే తింటారు. తర్వాత నేనైతే 1 డే ఉంచేసి నెక్స్ట్ డే అయితే కలుపుకున్నాను. మా పొద్దు ఇక్కడైతే చాలా అల్లరి చేస్తున్నాడు ఫ్రెండ్స్. కారం కదా భయమేసి వాడికైతే వెళ్ళమని వాడు కేకులు వేస్తున్నాను అక్కడ. ఇదంతా కలుపుకొని నెక్స్ట్ డే అయ్యేసరికి అయితే ఇట్లా అయిపోయింది. ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది. ఇట్లా నేను 2-3 డేస్ వరకు అయితే పక్కన అయితే పెట్టేసినాక నేను ఒక జాడీలోకి అయితే ఎత్తేసుకొని ఉంచేసుకున్నాను. కానీ ఏ పచ్చడి చేసినా ఇది మొదటి ఆవకాయ పచ్చడి చేసినా కాబట్టి అందరికైతే పంచిపెట్టి నాకు తినడం అనేది చాలా ఇష్టము. నేనైతే అట్లనే చేస్తాను ప్రతిసారి. మా అక్క వాళ్ళకి అందరికి కూడా నేను ఇచ్చేసాను. నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.